ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అలవికాని వాగ్దానాలు చేసి అవసరం తీరాక ముఖం చాటేసే సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేందుకు మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3,000 మందికి ఈ నెల 21-22 తేదీలో మన ఇల్లు మన లోకేష్ పేరిట రెండో విడత శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. మంగళగిరి డీజీపీ ఆఫీస్ సమీపంలో సీకే కన్వెన్షన్ హాల్లో రెండో విడత పట్టాలు పంపిణీ అయ్యాయి. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కొండబాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటూ వస్తున్నారు. అయితే వారికి సంబంధిత భూములపై ఎటువంటి అధికారిక హక్కులు ఇప్పటివరకు లేవు. దీంతో సంబంధిత స్థలాలను తమకు వారసులుగా ఇవ్వాలనుకున్నా అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవాలనుకునే సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ జటిలమైన సమస్యను ఎన్నికల ముందుగా ప్రత్యక్షంగా చూసిన యువనేత లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యకు పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2025 ఏప్రిల్ నెలలో మంగళగిరి రత్నాల చెరువు, ఎర్రబాలెం, నీరుకొండ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న 3,002 మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 1,000 కోట్ల విలువైన భూములను ₹1 ఖర్చు లేకుండా అర్హులైన పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేశారు. మలివిడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సుమారు 3,000 మందికి శాశ్వత పట్టాలు, ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్స్ ను మంత్రి లోకేష్ చేతుల మీదుగా పంపిణీ చేయబోతున్నారు. రెండో విడతలో పంపిణీ చేయబోతున్న పట్టాల విలువ ప్రస్తుత ఓపెన్ మార్కెట్ ప్రకారం సుమారు 1,000 కోట్లు. దీనివల్ల 1,622 నివాస గృహాలు ప్రభావితమై దీర్ఘకాలికంగా ఆస్తి రిజిస్ట్రేషన్పై ఆంక్షలు విధించబడ్డాయి. ఫలితంగా బదిలీ, వారసత్వం, సంక్రమణ వంటి చట్టబద్ధమైన లావాదేవీలకు ఇప్పటివరకు అవకాశం లేకుండా పోయింది. ఈ స్థలాలపై నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డీఓ ద్వారా ధృవీకరించిన ప్రాపర్టీ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లను మంత్రి లోకేష్ అందజేయబోతున్నారు. అమరావతి రాజధాని నగర ప్రాజెక్టులో భాగంగా బకింగ్హామ్ కాలువపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మంగళగిరిలో కేఎల్ రావు కాలనీలో ఆక్రమణదారులుగా ఉన్న మొత్తం 81 మందిని గుర్తించారు. ప్రభావవంతమైన ఈ ఆక్రమణదారులకు పునరావాసం కల్పించేందుకు ఆత్మకూరు లేఅవుట్లో 34 ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. పంపిణీకి ప్రతిపాదించిన మొత్తం 81 స్టీల్ బ్రిడ్జ్ పట్టాల్లో తాడేపల్లి మండలంలో 47, మంగళగిరి మండలాల్లో 34 కేసులు ఉన్నాయి.